హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్ భక్షాలు లేదా బొబ్బట్లను ప్రిపేర్ చేద్దామండి. ఒక్క మైదాతో కాకుండా అలాగే ఒక్క గోధుమ పిండితో కాకుండా ఈ రెండు పిండిలను కలిపి ఈ భక్షాలనైతే ప్రిపేర్ చేద్దామండి. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసే ఈ భక్షాలను మృదువుగా ఎలా చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనంతటిని చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ఒక కప్పు వరకు శనగపప్పును తీసుకున్నానండి. వీటిని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో ఒక కప్పు వరకు మైదా అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. తరువాత దీనిలో ఒక స్పూను వరకు గోధుమ రవ్వను వేయాలి. తరువాత దీనిలో చిటికెడు ఉప్పు అలాగే కలర్ కోసం చిటికెడు పసుపును వేసి తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి. ఈ నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యితోనే ముందుగా పిండినంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యితో బాగా కలుపుకున్నప్పుడు మన చేతికి ముద్దలా రావాలండి. ఈ పిండిని ఒక 15 నిమిషాల పాటు అలా నెయ్యితోనే కలుపుకోవాలి. చూడండి ఇలా పిండి ముద్దలా రావాలి. తరువాత దీనిలో నీరు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండినంతటిని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ పిండి ముద్దను పక్కన పెట్టుకుందాము. తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపిండిని కుక్కర్లో వేసి కప్పున్నర వరకు నీరు వేసి దీనిలో కూడా ఒక స్పూను వరకు పసుపు వేసి ఈ శనగపప్పును 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ శనగపప్పును మెత్తగా ఉడికించుకోవాలండి. తరువాత ఈ ఉడికించుకున్న శనగపప్పును పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో ఈ పప్పును వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా శనగపప్పును పేస్ట్లా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఈ మిక్సీ పట్టిన శనగపప్పును వేయాలి. తరువాత ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లంను వేసి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగిన తరువాత పప్పు కొద్దిగా పలచగా వస్తుందండి. శనగపప్పు పూర్తిగా చిక్కబడేంత వరకు అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. తరువాత దీనిలో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఇలాచి పౌడర్ను వేసి ఈ పప్పును వీడియోలో చూపించిన విధంగా ఇలా చిక్కబడేంత వరకు స్టవ్ పైన ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా చిక్కబడిన తరువాత ఈ పప్పును తీసి చల్లబడేంత వరకు పక్కన పెట్టుకుందాము. చల్లారిన తర్వాత ఈ పప్పును చిన్న చిన్న బాల్స్లా చేసుకుందామండి. చూడండి ఈ పప్పునంతటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. తరువాత మనం ముందుగా మైదా గోధుమ పిండిని కలిపి ఉంచాం కదండి. ఈ పిండి ముద్దను మరోసారి కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిని కూడా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇక్కడ చూడండి పిండి ముద్ద కంటే శనగపప్పు బాల్స్ అయితే పెద్దవిగా ఉండాలండి. తరువాత చపాతీ చేసే పీట పైన ఒక బటర్ పేపర్ కానీ బటర్ పేపర్ లేనట్టయితే ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకోవాలి. తరువాత ఈ ప్లాస్టిక్ కవర్ పైన ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ కవర్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలి. తరువాత మనం ముందుగా బాల్స్లా చేసుకున్న పిండి ముద్దను తీసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ పిండి ముద్దను ఇలా స్ప్రెడ్ చేసి దీనిలో శనగపప్పు ముద్దను పెట్టి ఈ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఇలా ఈ పిండితో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తరువాత ఒకసారి చేతితో ఒత్తి దీనిపైన మరో ప్లాస్టిక్ కవర్ను నెయ్యి రాసి ఈ కవర్ను దీనిపైన పెట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చెయ్యితో ఇలా ఒత్తుకున్నట్టయితే ఈజీగా వచ్చేస్తుందండి. లేదంటే చపాతీ చేసే కర్రతోనైనా ఇలా చపాతీలా చేసుకోవచ్చు. ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చేతితో ఒత్తుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. తరువాత ఈ బొబ్బట్లను కాల్చడానికి ముందుగానే స్టవ్ పైన ప్యాన్ పెట్టానండి. ఇది వేడైన తరువాత దీనిలో ముందుగా మనం చేసుకున్న బొబ్బట్ను వేయాలి. తరువాత దీనిపైన నెయ్యి వేసి ఇది కొద్దిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పి దీనిపైన కూడా నెయ్యి వేసి ఇలా 2 వైపులా తిప్పుతూ ఈ బొబ్బట్లను కాల్చుకోవాలి. నెయ్యి ఇంకా ఎక్కువగా పడుతుందండి. ఇక్కడ నేను కొద్దిగా నెయ్యితోనే ఈ బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేస్తున్నాను.
ఇంకా నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. తక్కువ నెయ్యి వేసి నేనైతే ఈ బొబ్బట్లను చేస్తున్నాను. ఇలా రెండు వైపులా కాల్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత ఈ మిగతా పిండిని కూడా ఇలా ముందుగా ప్లాస్టిక్ పేపర్ పైన ఒత్తి తరువాత ఈ శనగపిండి ముద్దను పెట్టి పిండితో కవర్ చేసి ఇలా మరో ప్లాస్టిక్ పేపర్ వేసి ఇలా ఒత్తుకొని అన్ని బొబ్బట్లను చేసి కాల్చుకోవాలి. అంతేనండి, టేస్టీగా సాఫ్ట్గా వచ్చాయండి ఈ బొబ్బట్లు అయితే. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసేవచ్చు. ఒక్క మైదాతోనే ఈ బొబ్బట్లను చేస్తారండి. ఇలా ఒక్క మైదాతో చేసినట్లయితే చల్లబడిన తర్వాత కొద్దిగా గట్టిగా ఉన్నట్టు వస్తాయి. అలాగని ఈ గోధుమ పిండి మైదా పిండితో చేసినట్టయితే ఎన్ని గంటలైనా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా ఈ రెండు పిండిలు కలిపి ఒకసారి బొబ్బట్లను ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. చూడండి, బొబ్బట్లను పొంగుతూ సాఫ్ట్గా వచ్చాయి. అంతేనండి, టేస్టీగా మృదువుగా ఉండే బొబ్బట్లు అయితే రెడీ అయ్యాయి. ఈ ఉగాదికి ఉగాది స్పెషల్గా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి రెసిపీలను అయితే చేసి పెడతానండి. ఇలా ఈ బొబ్బట్లన్నీ చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు రిమైనింగ్ వీడియోస్ను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చూడండి, బొబ్బట్లు అయితే ఇక్కడ ఎంత సాఫ్ట్గా వచ్చాయో. అలాగే స్టఫింగ్ కోసం శనగ ఉన్నాం కదండి, ఈ శనగపప్పు కొద్దిగా మిగిలింది. దీనితో పూర్ణాల్లా చేసుకుందామండి. దీనికోసమైతే ఒక బౌల్లో 1 కప్పు వరకు మైదా తీసుకున్నాను. దీనిలో 3 స్పూన్ల వరకు పంచదారను వేసి కొద్దిగా నీరు వేసి ఈ పిండిని దోశ పిండిలా కలుపుకోవాలి. ఎప్పుడు బియ్యం మినపప్పు నానబెట్టి మిక్సీ పట్టి ఇలా పూర్ణాల్లా చేస్తాం కదండి, అలా కాకుండా ఇలా మైదాతో ఒకసారి చెయ్యండి, చాలా బాగుంటాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ మైదాలో నీరు వేసి ఇలా ఈ పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా దోశ పిండిలా రావాలండి ఈ పిండి అయితే. తరువాత పూర్ణాలు చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా శనగపప్పును బాల్స్లా చేసుకున్నాం కదండి, ఈ బాల్స్ను ఒక్కొక్కటిగా ఈ మైదా పిండిలో ముంచి ఈ మరుగుతున్న ఆయిల్లో వేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ మైదాలో ముంచి రెండు వైపులా ఈ పూర్ణాలను త్రిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారేంత వరకు ఉంచి వీటిని డీప్ ఫ్రై చేసి ఈ పూర్ణాలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, ఈజీగా సింపుల్గా ఈ పూర్ణాలు కూడా రెడీ అయ్యేవి. మినపప్పు బియ్యం రుబ్బే టైం లేనప్పుడు ఇలా మైదాతో ఈ పూర్ణాలను ప్రిపేర్ చేయండి, ఇవి కూడా చాలా బాగుంటాయి. అంతేనండి, ఏ హడావిడి లేకుండా ఈ ఉగాదికి ఒకే పిండితో 2 రకాల రెసిపీలను అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.